హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి 'చాంగు చాంగురే బంగారు రాజా'. 'చాంగు చాంగురే బంగారు రాజా'. చాంగు చాంగురే బంగారు రాజా. ఆడియో నవల్. స్టోరీలో చంద్రయ్య అని ఉంటాడు. అతని కొడుకే రాజా. చంద్రయ్య 1990లో చిరు వ్యాపారం పెట్టుకుంటాడు. ఏ వ్యాపారం చేసినా చాలా కష్టాలు పడుతుంటాడు. దాంట్లో లాభం ఉండదు. ప్రతి బిజినెస్ చేస్తాడు. పండ్ల బిజినెస్ నుంచి చాలా వరకు అన్నిట్లలో వ్యాపారానికి సంబంధించిన అన్నిట్లలో చిన్న చిన్నగా నేర్చుకుంటాడు. వ్యాపారం ఎలా చేయాలో అలా సంపాదించిన డబ్బులన్నీ పోగు చేసుకొని అలా దాచుకున్న డబ్బుని చిన్న చిన్న ఏరియాలను కొనేసుకుంటాడు. అంటే ఆ ప్రాంతంలో 1990లో ఉన్నట్టే భూమి జాగాలన్నిటిని కొనేసుకుంటాడు. ఎకరం, 2 ఎకరాలు ఇట్లా అన్నిటిని కవర్ చేస్తాడు. అలా కొనుక్కున్న కాడ 2010 వచ్చే వరకు ఆ భూమి రేటు లక్షలలో, కోట్లలలో ఉంటుంది. ఆ 2010 వరకు అది దాటిపోంగా 2020కి వచ్చే వరకు దాని రేటు 10,00,00,000గా పలుకుతుంది. అలా చంద్రయ్య తన కష్టానికి సంబంధించుకున్న ప్రతి పైసాని పోగు చేసుకొని దాచిపెట్టుకున్న సంపాదన వల్ల ఇలా రాజా తన తండ్రి కష్టం చూసినట్టు తను కూడా మా తండ్రిలాగానే ఎదగాలనుకొని ప్రతి బిజినెస్ పెడతాడు. ఆ బిజినెస్‌లో అన్నిట్లో ఎదగలేకపోతాడు. అన్నిట్లో లాస్ ఎదురైతది. ఎన్నో బిజినెస్ మార్కెటింగ్‌కి సంబంధించినయి అన్నిటిని ట్రై చేస్తాడు. వీటిలో కూడా లాభం ఉండదు. సో, కొంతమంది వ్యాపారం చేయడానికే పుడుతుంటారు. కొంతమంది అనుభవించడానికే పుడుతుంటారనే లాజిక్‌లో పడతాడు రజా. అయితే డబ్బు పర్మనెంట్ కాదు. ఈ లోకంలో డబ్బు అనేదే ఉంటే మనిషి లైఫ్‌లో ఎందుకు ఈ ప్రేమలు, బంధుత్వాలుంటాయని తెలుసుకుంటాడు. దానితోటి వాళ్ళ ఫ్యామిలీలో రజా పుట్టకముందు తనకో బ్రదర్ ఉండేవాడు. అతను ఎండాకాలంలలో ఈతకనెళ్ళి చనిపోయాడు. అలాగే తనకు తల్లి గూడా ఉండేది. తల్లి గూడా తన చిన్న వయసులోనే తన తాను పుట్టుకలోనే తన తల్లి చనిపోవడం ఇంకా డిసప్పాయింట్‌కి గురైతాడు. నాన్నని కాపాడుకుంటూ, ఇల్లుని కాపాడుకుంటూ ఇలా ముందుకెళ్తూ ఆ పని, ఈ పని చేస్తూ ఒక మార్కెటింగ్ కంపెనీలో డీమార్ట్ లాంటి కంపెనీ షోరూమ్‌ని 2020లో కొంతమంది డీలర్స్, బిజినెస్ మ్యాన్‌లతోటి ఒప్పందం చేసుకొని పెట్టుబడి డబ్బు పెడతాడు. ఆ పెట్టుబడిలో లాభదాయకాలు ఎక్కువ రావడంతోటి అక్కడి నుంచి వెనకకు చూసుకోకుండా లైఫ్ మొత్తం రివర్స్‌లో ఎంత వరకు డౌన్ వెళ్ళిపోయాడో ఒకేసారి తన డేరింగ్ తన ఉత్సాహ ఫలితాలను ఆశించిన కష్టానికి తగ్గట్టు అన్ని మార్కెటింగ్ సేల్ అవుతాయి. 2020 కల్లా ఒక బిజినెస్ ఎంటర్‌ప్రైనర్‌గా ఉంటాడు. ఎంటర్‌ప్రైనర్‌షిప్‌గా నిలిచేస్తాడు. ఈ విధంగా అతని లైఫ్‌లో చాలా కష్టాలు ఫేస్ చేసుకుంటూ ఎన్ని రకాలుగా ఓడిపోతూ బిజినెస్‌ని మానకుండా డేరింగ్ చేస్తూ ప్రతి దానిని తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడ్డాడు రాజా. అయితే ఈ గ్యాప్‌లోనే మార్కెటింగ్‌లలో ఎదిగినట్టి తన బిజినెస్ తనతోటి వ్యాపారం చేసుకునేటట్టి శ్రీ రాఘవ రావాయన శ్రీ రాఘవ రావాయన అనే వ్యక్తి బిజినెస్ మ్యాన్‌కి ఉన్న కూతురు అయినట్టి రాణినిచ్చి రాజాకు చేసి పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి అయిపోతుంది. అన్ని కష్టాలు పోయాయి. లైఫ్‌లో సెటిల్ అయిపోయాన్న పొజిషన్‌లో హ్యాపీగా ఉంటాడు మన రజా. రజా హ్యాపీగా ఉన్నప్పటికీ తనకు డబ్బు పర్మనెంట్ కాదు. ఇది మనిషిని శాసించడానికే అని నిజం చెప్పుకుంటూ బతుకుతాడు. ఫైనల్‌గా డబ్బు అనేది చాలా అవసరమే. కానీ చచ్చిపోయేంత వరకు డబ్బే అనుకుంటే మనం పెంచుకున్న ఎమోషన్స్, రిలేషన్‌షిప్‌కి విలువ ఏంటిదని తెలుసుకుంటాడు. అలా ఇదే ఆలోచనలతోటి చాలామంది కుటుంబాలతోటి ఇష్యూలతోటి బాధపడుతున్న వాళ్ళకు తానేంటిదో చూపెట్టాలి. డబ్బు గొప్ప కాదు. మనిషికున్న వాల్యూస్, ఎమోషన్, రిలేషన్‌షిప్, ఫీల్ ఆఫ్ గైడ్‌నెస్, కమ్యూనికేటింగ్, అండర్‌స్టాండింగ్ ఎబిలిటీకి కూడా అనేకమైన ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టిస్తాడు రజా. దాంతోటి ఆ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎవరికైనా ఏదైనా డబ్బు సమస్య ఉంటే వాళ్ళకున్నటి మెయిన్ ఆశయం ఏంటిదో అడిగి వాళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేర్చి వాళ్ళను గ్రూప్ మెంబర్‌గా మార్చుకొని ఒక ఐడెంటిటీగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఒక వర్కర్‌గా వాళ్ళకు కావాల్సినంత స్వేచ్ఛని కల్పించే అన్ని విధాలైన సేఫ్టీగా ఆ రూలింగ్ సిస్టాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ విధంగా రాజ్యాన్ని ఏలడానికి రాజుకు ఉండాల్సింది కన్నింగ్ ఆలోచనలు కాదు. కంట్రోలింగ్, మేనేజ్‌మెంటింగ్ అని
చిన్న డైలాగ్ చెప్పేసి ఎండ్ అయిద్ది ఆ స్టోరీలో. 'బంగారు రాజా'లాగా 'చాంగు చాంగు రే బంగారు రాజా' ఆడియో నవల ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మనిషికి డబ్బు అవసరమే. అలా అని అన్నీ అవసరమే. కానీ ఎంతవరకు అవి అంతవరకే. సంపాదన పిచ్చి ఉంటే జీవితంలో బాగుపడరు అనే దానికి కాన్సెప్టే ఈ ఆడియో నవల ఉద్దేశం. కష్టాలుంటాయి. కానీ గెలవడానికి దేవుడు ఏదో ఒక ఛాన్స్ మనకు డేరింగ్‌గా సాధించగలనే సంకల్పంతోటి మనకు అప్పుడప్పుడు మనకు మెసేజ్ మన బ్రెయిన్‌కి ఇస్తాడనేదే ఈ 'చాంగు చాంగు రే బంగారు రాజా' ఆడియో నవల ఉద్దేశం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.